వాటర్ ఒకటి. తప్పకుండా సార్. మీకు తెలుసు కదా సార్ మా సర్వీస్. నెవర్ సార్. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నేను చూసుకుంటాను. విత్ మెటీరియల్ కాంట్రాక్ట్ చేద్దాం సార్. సార్ ఈరోజు సాయంత్రం 5 గంటల లోపల అగ్రిమెంట్ చేసుకుందాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యా. హాయ్ పృథ్వీ. హాయ్. ఏంట్రా న్యూస్? గుడ్ న్యూస్ రా. మనకు ఒక మంచి కాంట్రాక్ట్ దొరికిందిరా. వావ్. ఈ రోజు సాయంత్రం అగ్రిమెంట్ సైన్ చేయమని మెహతా గారు అంటున్నారు. గుడ్. యా. కానీ నువ్వేంట్రా ఈ రోజు ఆఫీస్లో ఉన్నావు? ఏ? అదేంట్రా, నువ్వు వదిన కలిసి ఈ రోజుకి సరిగ్గా 8 years అయింది. మర్చిపోయావా? నువ్వేదో సెలబ్రేషన్ చేసుకుంటావు అనుకున్నాను. మర్చిపోయాను రా. డోంట్ వరీ, నువ్వు తొందరగా ఇంటికెళ్ళు. డోంట్ డిసప్పాయింట్ భాబీ, ఎస్పెషల్లీ టుడే. మేహతా గారి దగ్గరికి నేను వెళ్ళి అగ్రిమెంట్ తీసుకుంటాను. ఓకేనా? కమాన్, గో హోమ్. ఓకే. ఎనీవే, నా లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ రోజు గుర్తు చేసావురా. థ్యాంక్స్ మై ప్లెజర్. సూర్య. యా. సి, ఇది చాలా క్రూషియల్ ఆర్డర్ రా. ఇందులో ఎలాంటి తప్పు జరగకూడదు. పృథ్వీ, నేను గతంలో కక్కుర్తి పడిన మాట నిజమే. నేను ద్రోహం చేసిన క్షమించి నన్ను మళ్ళీ ఆదరించావు. నీలాంటి స్నేహితుడిని నేను పోగొట్టుకోలేనురా. ఇంకెప్పుడు తప్పు చేయను. రే, నన్ను నమ్ము. ఇట్స్ ఓకే రా. ప్రభాకర్ సార్. సర్లా, సూర్యతో డిస్కస్ చేసి అగ్రిమెంట్స్ అన్ని ఫైనలైజ్ చేసుకోండి. ఓకే. ఓకే సార్. టేక్ కేర్. యా షూర్. కమ్. ప్రభాకర్, ఈ రోజు ఈవినింగ్ లోపల ఆ సిస్టమ్స్ అన్ని డెలివరీ అవ్వాలి. ఓకే. ఓకే. క్యారీ ఆన్, క్యారీ ఆన్. అమ్మా కుస్మా, ఏడవకమ్మా, ఏడవకు. స్త్రీ అంటే సహనశీలి, సాధ్వి. పురుషుడు ఎంత హేళన చేసినా అవమానించినా భరించాలమ్మా. అదే అదే ఆడదాని పరమార్థం. అందుకేనమ్మా ఆ దేవుడు ఆడదానికి భూదేవికి ఇచ్చినంత ఓర్పును సుచి, ప్రసాదించాడు. ఏంటి ఏడుస్తున్నావు? పాపం అండి కుసుమా. ఆ? ఈ కుసుమ ఎవరే? అదేనండి, ఈ సీరియల్లో హీరోయిన్. చూడు బంగారి, నెలకి కేబుల్ వాడికి 200 రూపాయలు కట్టి ఇలా నట్టింట్లో వేయడం అంత అవసరమా చెప్పు? సర్లేండి. ఏంటి దొరగారికి ఇల్లంత తొందరగా గుర్తుకొచ్చింది? నీకు సర్ప్రైజ్ ఇద్దామని తొందరగా వచ్చాను. సర్ప్రైజా? ఏంటది? ఏ మొద్దు, ఈ రోజుకి మనం కలిసి సరిగ్గా 8 సంవత్సరాలైంది. నిజమా అండి? అరెరే, తెల్లారి నుంచి నేను మీకు ఈ విషయం చెప్దామని ఎదురు చూస్తూ మీరు తొలిసారిగా గిఫ్ట్ ఇచ్చిన చీర కట్టుకుని మీ ముందు అటు ఇటు తిరుగుతూ ఉంటే, ఏంటి పని చేసుకోకుండా నా ముందు తిరుగుతున్నావు అని విసుక్కోవడం కన్నా ఇది సర్ప్రైజింగ్ న్యూసా? సారీరా కన్నా, నా బంగారి కదూ, ఇంకెప్పుడు ఈ విషయం మర్చిపోను, సరేనా? రే, నీకు ఆ రోజు జ్ఞాపకం ఉందా? ఆ రోజే కాదండి, మనం కలిసిన ప్రతి నిమిషం, ప్రతి విషయం కళ్ళకు కట్టినట్టు జ్ఞాపకం ఉంది. చెన్నైలో ఆ రోజు నాకే ఉద్యోగం రావాలని అన్ని దేవుళ్ళకి మొక్కుకొని ఇంటర్వ్యూకి వచ్చాను. குட் மார்னிங் சார். செல்வம் சார், எல்லார்கிட்ட ஃபைல் வாங்கிக்கோ. எல்லாரும் ஃபைல்ஸ் கொடுங்க. Oh God, I'm late. మిస్టర్, என்ன போயிட்டே இருக்கீங்க? క్యూలో ఉకారుங்க. ఇంతమంది కూర్చుంటే కనిపించట్లేదు కాబోలు. కనిపించారు, సో వాట్? మిస్టర్, ఏంటి రికమెండేషనా? లేదు. ఓహో, క్యాష్ పార్టీనా? లేదండి. బంధువులు ఎవరైనా ఉన్నారా? లోపల జిఎం ఆఫీస్. என்னங்க அவர் பாட்டு குள்ள போயிட்டு இருக்காரு, நம்மள காலையில இருந்து கியூல உட்கார்ந்துட்டு இருக்கோம், நீங்களும் ஒண்ணும் பேச மாட்டீங்களா? పోంగ సార్. ఓకే ఓకే. ఇంతమంది కూర్చుంటే కనిపించట్లేదు కాబోలు. దేవుడా, నాకే ఉద్యోగం రావాలి. దేవుడా 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 దేవుడా.
నాకే ఉద్యోగం రావాలి దేవుడా. సుజిత, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వాట్స్ యువర్ నేమ్? సార్ మీరు సుజిత. అయ్యో. Tell me about yourself. ఐఎమ్ వెరీ సారీ సార్. I said tell me about yourself. Sit. Take your seat. సార్ నా పేరు సుజిత. నా పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోయారు. నేను మా బాబాయ్ వాళ్ళ దగ్గర ఉంటున్నాను. వాళ్ళకి బర్డెన్ కాకూడదని జాబ్కి ట్రై చేస్తున్నా. నేను BA వరకు చదివాను సార్. ఓకే, నీకేమైనా రికమెండేషన్ ఉందా? పోనీ ఏదైనా క్యాష్ పే చేయగలుగుతావా? లేదు సార్. నీకు ఇక్కడ బంధువులు ఎవరైనా ఉన్నారా? సార్ నేను బాగా హార్డ్ వర్క్ చేస్తాను సార్. ఎస్ ఐ నో బాగా హార్డ్ వర్క్ చేస్తావు. అవసరమైతే యూనియన్ కూడా పెడతావు. సీనియర్స్ తో ర్యాష్ గా మాట్లాడతావు, తగులు పెట్టుకుంటావు. సార్ నేను నీకు సారీ చెప్పాను. నేను GM గారిని తెలియక అలా అన్నాను. ప్రతి జాబ్ లోనూ ఎవరో రికమెండేషన్ తోనో మనీతోనో నెపోటిజంతోనో తన్నుకుపోతుంటే తిరిగి విసిగిపోయి పొరపాటున మిమ్మల్ని అన్నాను. అంతేకాని నేను తగులు పెట్టుకునే రకం కాదులేండి. I said no more explanations. You're appointed. రేపటి నుంచి జాయిన్ అవడానికి మీకేమైనా ప్రాబ్లమా? నో సార్, I'll join tomorrow. Thank you sir. Thank you very much. బట్ ఆన్ వన్ కండిషన్. నా క్యాబిన్ లోకి నన్ను రాణిస్తానని ప్రామిస్ చేస్తేనే రేపు మార్నింగ్ 10 o'clock వచ్చి నా PAగా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే రోజు నేను బ్యాక్ డోర్ నుంచి ఎంటర్ అవడం అంత బాగుండదేమో. కలవడం నీ ధ్యాసలోనే గడపడం, నీతోనే నడవడం, నీ శ్వాసగానే బ్రతకడం, నా జగమే నిండిన స్నేహమా కను మరుగైపోకే ప్రాణమా. నీతో నా పరిచయం, నీ మరువని అనుభవం. కలుసుకున్న ఘడియలు అన్నీ కలలు రేపే కథలుగా మారే, మనసు దాచి కథలన్నీ చనువ పెంచే చతురతలేగా. చిన్ననాటి అల్లరులన్నీ గుర్తుకొచ్చే సఖియా. వీడిపోని బంధం ఏదో ఖైదు చేసే మనసా. నీతోనే కలవడం నీ ధ్యాసలోనే గడపడం. పంచుకున్న ఊసులు ఎన్నో మనసు ఎలా ఊపుతూ ఉంటే, పెంచుకున్న
ధ్యాసలో నీ గడపడం నా జగమే నిండిన స్నేహమా కనుమరుగైపోకే ప్రాణమా నీతోనే కలవడం నీ మరువని అనుభవం ఎందుకురా నన్ను మోసం చేశావు? ఏంట్రా పృథ్వీ ఎలాగంటావు? నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఇంతకు ముందు 2 సార్లు హింట్లు ఇచ్చాను, కానీ నువ్వే అర్థం చేసుకోలేదు. ఒకసారి మోసం చేసిన వాడిని మళ్ళీ ఎవడైనా నమ్ముతాడా? నీ స్టూపిడిటీకి నన్ను బాధ్యత ఇచ్చేయడం ఏం బాగలేదురా. అంటే నిన్ను నమ్మడం అదే నేను చేసిన తప్ప? ఆబ్వియస్లీ